दीपज्योतिराधनम् दीपाराधनमस्तु दीपदेवताभ्यो नमः सकलपरिपूर्णार्थे गन्धाक्षरपुष्पफलदाम्बूलेभ्यश्च नमस्करोमि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणनमोस्तुते। वाणीयज्ञकथाभ्यो नमः शनिवक्त्राभ्यो नमः सर्वदेवशिष्टाभ्यो नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः मण्डपदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमो नमः सर्वेभ्यो मातापितृदेवताभ्यो नमः। प्रसादे काली रंगेट स्मरिंचुकोंडि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कार पेट्टुकोंडि। आजन्य प्राणाजन्य केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः गोविन्दाय नमः देवमाय नमः देवाय नमः ऋषिजनकृष्णाय नमः धर्मपुरुषोत्तमाय नमः दक्षिणाय नमः अक्षदाय नमः धर्मवेन्द्राय नमः कृष्ण परमात्मने नमः। प्रतिष्ठं देवभक्ताय ओम अष्टम्यां शुभभावने शुभनक्षत्रे शुभयोगे शुभमांगोंडि మీ గోత్రం చెప్పుకోండి, మీ భర్త పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు చెప్పుకోండి. లోక కళ్యాణార్థం సర్వే జనాః సుఖినో భవంతు. ఈశ్వరీ దేవతా ఆలయ అభివృద్ధ్యర్థం ప్రాతకాల అష్టోత్తర కుంకుమార్చన పూజనం చ కరిష్యే. స్మరణం చ కరిష్యే. చేతులు మళ్ళీ రెండు అక్షంతలు తీసుకోండి. ओम कलशोके विष्णुकंठे भस्मास्त्रिकमले तस्थित ब्रह्ममध्ये ब्रह्म परिपूर्णार्थे गन्धाक्षर पुष्पफलदाम्बूलेभ्यश्च नमस्करोमि। चेतुमल्लिकामहे कविकवेनां भवत्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदान सन्मन्योदिविश्वेदसादनम् ओम गौरी विमोच्यवदेवदेशेश्वरी अष्टापदोपदेवसहस्राक्षरपरमोऽव्यं श्रीमन्महागणाधिगौरी देवताभ्यो नमः। पादयोगाभ्यं समर्पयामि मल्ली రెండు అక్షంతలు వేయండి। हस्तयोगाभ्यं समर्पयामि मल्ली రెండు అక్షంతలు వేయండి। मुखे आगमनीं समर्पयामि उपजातस्नानं सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती जयलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नमृतवरादां भूतभ्रान्तरैवहन्ते नवलासंस्थां बालार्कगौडिप्रतिभाङ्गने ताम्बरे माङ्गाङ्गेश्वरीन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणनमोस्तुते। महाकालीमाक्षमासस्यमाघादिगौरी देवताभ्यो नमः। प्रेमीज्ञपरिषाध्यक्षरां प्रेमीज्ञपरिषं परमं पवित्रं प्रजाप्रजाश्रमं शुक्रं यज्ञपरिषाध्यक्षरां समर्पयामि। सकलपरिपूर्णार्थे गन्धाक्षरपुष्पफलदाम्बूलेभ्यश्च नमस्करोमि। ముందున్న ఆ గౌరీ బొమ్మకు అలంకారం చేయండి, దండ పెట్టి బొట్టు పెట్టండి, వస్త్రం వస్త్రం వేయాలి. చెప్పలు పసుపు పెట్టండి.
सकल परिपूर्णान्ते गन्धाक्षर पुष्पफलपुष्पनमस्करोमि దండం పెట్టుకోండి ఒకసారి ఇష్టం మీరు పసుపు పుష్పై పూజయామి మొదలు గణపతికి పెట్టండి పువ్వులు తర్వాత గౌరవం ఓం సుముఖాయ నమః ఓం నీలకంఠాయ నమః ఓం కపిలాయ నమః ఓం జగన్నికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌప్రగీతాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం దయానాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం స్కందమూర్యాయ నమః ఓం గౌర్యై నమః గౌరమ్మ కూడా పెట్టండి ఓం గౌర్యై నమః ఓం శుచియై నమః ఓం స్వభాయై నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం లక్ష్మీయై నమః ఓం పుష్టినే నమః ఓం పుష్టినే నమః ఓం కులదేవతాయై నమః పరిమళపుష్పై పూజయామి ఇది శ్రీనాథేశ్వరీ దేవతాష్టోత్తరం జగరిష్యే కుంకుమార్చన చేసుకుంటాం ఓం శ్రీవాసవాంతాయై నమః ఓం శ్రీ కన్యకాయై నమః ఓం శ్రీ జగన్మాత్రే నమః ఓం శ్రీ ఆదిశక్త్యై నమః ఓం శ్రీ దేవ్యై నమః ఓం శ్రీ కరుణాయై నమః ఓం శ్రీ ప్రకృతి స్వరూపిణ్యై నమః ఓం శ్రీ శుభాయై నమః ఓం శ్రీ ధర్మస్వరూపిణ్యై నమః ఓం శ్రీ సర్వస్త్యై నమః ఓం శ్రీ సర్వాజ్ఞాయై నమః ఓం శ్రీ నిత్యాయై నమః ఓం శ్రీ జ్ఞానస్వరూపిణ్యై నమః ఓం శ్రీ శ్రావణమాసం చాలా పుణ్యకాలం, సుహాసినీలందరికీ చాలా ఇష్టమైన కాలం. ఏ గుళ్ళో అయినా ఏ ఇంట అయినా ఎక్కడైనా అంత సందడిగా ఉంటుంది. శ్రావణమాసంలో చాలా పండగలు, వ్రతాలు, కథలు అన్నీ వస్తాయి కనుక అమ్మవారి తిథిలాగా ఉంటుంది కనుక అందరికీ సుహాసినులకు ఇష్టమైన కాలం. భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు కనుక ఆయన మన భూలోకం వైపు దృష్టి సారిస్తూ ఉంటాడు. తన మనసు కూడా ఇటే ఉంటుంది. ఎక్కడైతే సుహాసిని పూజలు, ఎక్కడైతే అర్చనలు, పూజలు జరుగుతాయో అక్కడ భగవంతుడు, అమ్మవారు ఇష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది, స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది, మరియు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కూడా సమకూరుతాయి. మేము జగిత్యాల వాసవి మాత గుళ్ళో మేము కుంకుమ పూజ జరుపుకుంటున్నాము. ఇది 108 అమ్మవార్లను తయారు చేసుకొని 108 అమ్మవారికి అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటున్నాము. దీనికి గాను మా వైశ్య సంఘ సభ్యులు మరియు మహిళా విభాగం సహాయ సహకారంతో మేము ఈ పూజ చేసుకుంటున్నాం. ఈ 108 అమ్మవార్లను దాదాపు జగిత్యాలలోనే ముందుగా మేము రెడీ చేశాము. ఎక్కడైనా అష్టలక్ష్మిలను రెడీ చేస్తారు, కానీ 108 అమ్మవార్లను ఎక్కడ కూడా ఇలా చీర కట్టి ప్రతిష్ఠించారు. మేము 108 అమ్మవార్లను తయారు చేశాం. ఇది జగిత్యాలలోనే మొట్టమొదటిసారి మా మహిళా సోదరిమణుల సహాయ సహకారంతో మేము ఈ పూజ జరుపుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. అమ్మవారికి 108 చీరలు అలంకరణ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అమ్మవారికి 108 చీరలు లేదా 108 అమ్మవార్లను తయారు చేద్దామా అన్న చర్చలు మొదలై
ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా సోదరీమణులందరూ అనడం జరిగింది. జగిత్యాల వాసవి మాత ఆలయంలో ఈ రకంగా జరగడం ఇదే మొదలు. మాతలందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందించారు మాకు. జై వాసవి, జై జై వాసవి. వాసవి మాత జగిత్యాల్లో ఆర్య వైశ్య మహిళా కిట్టి 270 మందితో కూడుకున్నది. మహిళా కిట్టి నుంచి వాసవి మాత దేవాలయంలో 108 అమ్మవార్లు 108 అమ్మవార్లకు లలితా సహస్రనామాలతోని కుంకుమార్చన చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోవాలని అందరము సంకల్పించుకున్నాము. దీంట్లో 108 మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. కానీ కాకపోతే అందరికీ పాల్గొనాలని ఉండే. లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకుంటే 1,00,000 కుంకుమార్చన. వాసవి మాత మా కులదైవం, వైశ్యుల కులదైవమైన వాసవి మాత దేవాలయంలో 108 అమ్మవార్లతోనే అందరము ఇలా చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 108 అమ్మవార్ల గుడి ఉండొచ్చు, 108 శ్రీచక్రాల గుడి ఉండవచ్చు. కానీ 108 అమ్మవార్లను తయారు చేసుకొని ఈ విధంగా అందరము కలిసి కుంకుమార్చన చేసుకోవడం అందరికీ ఆనందదాయకం, సూచకం. అమ్మవారి గుడిలో శ్రావణ మాసం అనగానే అమ్మవార్లను కుంకుమార్చన ఇవి ముఖ్యమైనవి. అలాంటిది 108 అమ్మవార్లకు లలితా సహస్రనామాలతోనే కుంకుమార్చన చేసుకోవడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ విధంగా మేము చేసుకోవడానికి ఆర్య వైశ్యులందరూ కలిసి చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా సహకరించినందుకు కమిటీ మెంబర్స్కి మరియు మహిళలందరికీ కూడా కృతజ్ఞతాభివందనములు. ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని మా కులదైవానికి చేసుకుంటున్న ఈ పూజ అందరికీ శుభదాయకం. జై వాసవి మాత, జై జై వాసవి మాత. జై వాసవి మాత. పట్టణ ఆర్య వైశ్య సంఘమునకు అనుబంధంగా ఉన్నటువంటి వాసవి మాత ఆలయంలో వాసవి మహిళా గ్రూప్ వారి ఆధ్వర్యంలో శ్రావణమాసం ప్రత్యేకత సందర్భంగా 108 అమ్మవార్లని అలంకరించి కుంకుమ పూజ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ శ్రావణమాసంలో ఏంటంటే కుంకుమ పూజ అనేది ప్రత్యేకత. అందులో 108 అమ్మవార్లు అనేది ఇదివరకు ఎప్పుడు ఎక్కడ కనివిని ఎరగని రీతిలో అలంకరణ చేసి నిర్వహించడం జరిగింది. మరి ఈ నిర్వహణకు దాదాపు ఒక 40-50 మంది కార్యకర్తలు ఎంతో కష్టపడి నిర్వహించినారు. కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ, వాసవి మాత మహిళా గ్రూప్ అందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న మాతలు, భక్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జగిత్యాల సిటీ కేబుల్ యాజమాన్యం, సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. జై వాసవి మాత.